హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ షార్ట్ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ టైం ఆఫీస్ కొలీగ్స్తో కలిసి బయటికి అయితే వచ్చాను. అది కూడా డాబాకి డిన్నర్ చేద్దామని అయితే వచ్చానమాట. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈరోజు ఫుల్గా రెయిన్. ఈ కూల్ క్లైమేట్కి వేడివేడిగా రోటీ అండ్ బటర్ నాన్తో సైడ్గా మేమేమి తిన్నాం ఏంటి అన్నీ చూపిస్తాను, చూసేయండి. స్టార్టింగ్కి చికెన్ లాలీపాప్తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వెజిటేరియన్స్ మన నాన్ వెజ్ ముట్టరు, కానీ మనము మన నాన్ వెజ్ తినచ్చు, వాళ్ళు వెజ్ తీసుకున్న ఐటమ్స్ కూడా తినేయచ్చు కదా. సో అలాగా వాళ్ళు మష్రూమ్ తీసుకుంటే కాస్త మష్రూమ్ కూడా తీసుకొని తినేసాను. నెక్స్ట్ ఈ చికెన్ నీట్గా టేస్టీగా ఆమ్లెట్ వేసి చాలా బాగుండే. దీని పేరు ఏంటో నాకు తెలీదు, రంబా చికెన్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ చిల్లీ చికెన్ తీసుకున్నాం. ఈ లోపల రోటీస్ వచ్చాయన్నమాట. రోటీస్కి ఎప్పుడు కానీ పన్నీర్ కర్రీ కానీ పన్నీర్ గ్రేవీస్ ఇవి బాగుంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు వెజిటేరియన్ వాళ్ళ దగ్గర తీసుకొని తినేసాము. నెక్స్ట్ ఇదేంటో చెప్పనా, కాజు చికెన్ కూడా రోటీస్ కానీ బటర్ నాన్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ టైం డాబాకి విజిట్ చేస్తే కాజు చికెన్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ పన్నీర్తో చేసిన కర్రీస్ కానీ ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా. నా ఆఫీస్ కొలీగ్స్తో కలిసి ఫస్ట్ టైం బయటకు వస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు ఏంటి స్పెషల్, అందరు శారీస్లో ఉన్నారు. డాబాస్కి ఎవరైనా శారీస్ కట్టుకెళ్తారా, పెళ్ళికి వెళ్ళినట్టు అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకు క్లారిఫికేషన్ ఇస్తాను. మేము వెళ్ళింది ఫ్రైడే. ఆ రోజు మా ఆఫీస్లో దివాళీ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట. సో అందరూ కాస్త ట్రెడిషనల్ వేర్లో అండ్ బ్లూ కలర్ థీమ్లో అయితే వచ్చాము. సో అందుకని చెప్పేసి కొంచెం డాబాకి వెళ్ళేలా కాకుండా పెళ్ళికి వెళ్ళినట్టు ఒక ఫంక్షన్, లేదు అంటే ఒక ఫెస్టివల్ మూడ్ లాగా కాస్త రెడీ అయ్యాం అంతే. ఓకేనా. సో అలాగా చాలా ఎంజాయ్ చేస్తూ తినేసి ఫైనల్గా కాస్త కూల్ డ్రింక్స్, దాని తర్వాత అంత హెవీగా తిన్న తర్వాత ఎంతో కొంత స్వీట్ లేకపోతే ఎలా చెప్పండి. దానికోసమే కీర్. ఈ కీర్ టేస్ట్ ఎలా ఉన్నిందో తెలుసా, మన ఛానల్లో కండెన్స్డ్ మిల్క్తో పాయసం చేశాను కదా, సేమ్ అదే టేస్ట్, సూపర్ టేస్టీగా ఉన్నింది. మీకు కావాలి అంటే ఆ కండెన్స్డ్ పాయసం మిల్క్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. లేదు మీరు ఎప్పుడైనా డాబాకి వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి, ఓకేనా. కీర్ సూపర్ టేస్టీగా ఉంది. ఫైనల్గా సోంపు మిఠాయి, దీన్ని కొంతమంది జీలకర్ర మిఠాయిలు అని కూడా అంటారు. నాకైతే చాలా ఇష్టం. సో ఉన్నవన్నీ నేనే తినేసాను. మరి మీకు ఇష్టమా లేదా కామెంట్ చేయండి. ఇంత తిన్నాక ఒక 6000 బిల్ రాకపోతే ఎలా చెప్పండి. సో 6000 బిల్ అయితే వచ్చింది. సో దాన్ని పే చేసేసి అందరూ జాలీగా మళ్ళీ ఆఫీస్కి రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ అగైన్ బ్యాక్ టు వర్క్ మోడ్. నా ఫ్రెండ్స్ అందరూ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకొక వీడియోతో కలుద్దామా. సరే, బై, హ్యావ్ ఎ నైస్ డే.